హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇదైతే దనాంగ్లో మాకు సెకండ్ డే అండ్ సెకండ్ డే వచ్చేసి మమ్మల్ని బానా హిల్స్కి తీసుకొని వచ్చారనమాట. బానా హిల్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ వియత్నాం. సో కనిపిస్తుంది కదా సన్ వరల్డ్ బానా హిల్స్. సో అది ఎంట్రన్స్ అనమాట మనకి బానా హిల్స్ లోపలికి వెళ్ళడానికి. సో లోపలైతే వ్యూ చాలా బాగుంది. అండ్ బానా హిల్స్కి టికెట్ వచ్చేసి 9 lakh VND, అంటే మన కరెన్సీలో 3000 రూపీస్ పర్ హెడ్ అనమాట. అండ్ లోపలికి అయితే వచ్చేసాం. లోపల మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాలన్నమాట గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాలంటే కేబుల్ కార్లో వెళ్ళాలి. సో అది వచ్చేసి 5.8 కిలోమీటర్ ఉంటుంది. అరే మొత్తం క్లోజ్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హాయ్ ఫ్రెండ్స్, బానా హిల్స్ వచ్చాము ఫ్రెండ్స్. ఇట్ ఈస్ బానో హిల్స్. సో ఇప్పుడు మనం కేబుల్ కార్లో పైకి వచ్చేసాము. సో ఇది కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇదంతా గోల్డెన్ బ్రిడ్జ్ అనమాట. సో నేను క్లియర్గా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా హ్యాండ్లో, ఇదంతా గోల్డెన్ బ్రిడ్జ్. అండ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ లైక్ హెవెన్. అసలు ఈ ప్లేస్ ఏంటండి బాబు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్లేస్. ఇప్పుడు మీకు ఒక అవి చూపించాను కదా గోల్డెన్ బ్రిడ్జ్ హ్యాండ్. సో ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఆ హ్యాండ్స్ పైన నుంచి వెళ్తే గాడ్ హ్యాండ్స్ పైన నుంచి వెళ్ళినట్లు అని చెప్పేసి వియత్నమీస్ బాగా నమ్ముతారనమాట. అండ్ ఆ రోజు ఇంకా బాగా రెయిన్ వచ్చింది కదా. సో నాకు ఆ క్లైమేట్, అక్కడ ఉన్న ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ వర్షం రావడం వల్ల మీకు క్లియర్గా నేను చూపించలేకపోతున్నాను. సో కొంచెం బ్లర్ అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే అంతా నాకు స్విట్జర్లాండ్ టైప్లో అనిపిస్తుంది అనమాట. బాగా స్నో పడుతుంది. ఒకసారి మీకు క్లియర్ వ్యూ బానా హిల్స్ కావాలంటే ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఇక్కడ వర్షం వస్తుంది కదా, అంత క్లియర్గా లేదు. సో ఇక్కడ మనకి 3000 రూపీస్ పర్ హెడ్ టికెట్ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫ్యాంటసీ పార్క్ ఉంటుంది. అందులో అయితే మనకి అరౌండ్ 105 గేమ్స్ వరకు ఉంటాయన్నమాట. అండ్ అది కాకుండా ఇంకా హైకింగ్ ట్రైన్ అని డిఫరెంట్గా ఉంటాయి. బట్ వాటికి మనం మళ్ళీ సపరేట్గా పే చేసుకోవాలి. అండ్ అక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ అక్కడ కింద వైన్ సెల్లార్ అని ఉంటుంది. సో అక్కడ మనకి వైన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తారనమాట కావాల్సిన వాళ్ళకి. అండ్ ఇక్కడ అయితే లోపల ఒకటి రోలర్ కోస్టర్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయన్నమాట. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ వియత్నాం. సో వియత్నాం వెళ్ళిన వాళ్ళైతే బానా హిల్స్ ఎవ్వరు మిస్ అవ్వకండి. మ్యాక్సిమం అయితే ఎవ్వరు మిస్ అవ్వరు. సో ఇప్పుడు మనమైతే జురాసిక్ పార్క్లోకి వచ్చామన్నమాట. అండ్ ఇదంతా మనకు కనిపించేది డైనోసార్ థీమ్. మనకి జురాసిక్ వరల్డ్ మూవీలో కనిపిస్తాయి కదా డైనోసార్స్. సో అదంతా ఇక్కడ థీమ్ లాగా మొత్తం క్రియేట్ చేశారన్నమాట. ఒకసారి చూడండి. Gracias.
సో కైండ్లీ ఇగ్నోర్ అవర్ అవుట్ఫిట్స్ బికాజ్ బయట రెయిన్ వస్తుంది కదా, సో అందుకే మేము అదే రెయిన్ కోట్లో ఉన్నామన్నమాట. చాలా సెకలు ఉన్నారా నీలో.